ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు. ఇది కొన్ని రోజుల వరకే పరిమితం. నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ కూలిపోబోతుంది. అందులోనే కోవట్లు ఉన్నారు మాకు. వాళ్ళ మధ్యనే సఖ్యత లేదు అని చెప్పేసి వినిపిస్తుంది. దీనిపై మీ అంటే ఒకరోజు కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం కూలిపోతే 6 నెలలు అంటున్నారు. హ్మ్. బీజేపీ లక్ష్యం కూడా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటున్నాడు. హ్మ్. అంటే వాళ్ళిద్దరి మాటల్లో భావసారిపోతుంది. కానీ నేనేమంటున్నా అంటే ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని కూల్చలేరాలు. చాలా ప్రజాస్వామిక యుద్ధం జరుగుద్ది ఈ రాష్ట్రంలో. అట్లాంటి పరిస్థితి రాజకీయ భూకంపం వస్తుంది. భారతదేశంలో మోడీ ప్రతిష్ట మస్కబారే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కుట్ర చేస్తే ఆ కుట్రను ఛేదించేందుకు వ్యూహం, ఎత్తుగడ, ధైర్యం ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ, మంత్రివర్గంలో ఉండబడిన సీనియర్ మంత్రులు డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే శ్రీధర్బాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, కొండా సురేఖ కానీ, సీతకు కానీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఉద్యమం ఎట్లా చేయాలి, శత్రువుని ఎట్లా ఛేదించాలి, ఎట్లా మట్టి కరిపించాలనే మాట ఏదైతే ఉందో ఆ రీతిగా పనిచేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అది ఇంపాసిబుల్. నీకు ఒక మాట చెప్తాను మిత్రమా, ఛత్రపతి శివాజీ మీద ఆ మొఘలులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ హైట్ తక్కువ కానీ గొప్ప నేత. అట్లనే ఆయన ఏమంటే నాలో నా ఉక్కు పిడికిలి నాకుండి, నా ఆత్మవిశ్వాసం నాకుంటే మొదటేనుగ లాంటి మనుషులైనా మట్టి కనిపిస్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా ఆత్మవిశ్వాసం ఉన్న ముఖ్యమంత్రి. ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా తప్పకుండా మట్టి గరుస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. దాంట్లో సందేహమే లేదు. ఇప్పుడు చూస్తురుగా మీరు పూర్తి స్థాయిలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తే టీఆర్ఎస్లో వాళ్ళ కుటుంబం తప్ప మిగతా వాళ్ళు ఎవరు మిగిలారు. ఇది నిజం, యథార్థం. గేట్లు ఎత్తాను అని చెప్పేసి మొత్తం ఎత్తినట్టేనా? వచ్చేస్తున్నారు కదా ఒక్కొక్కరు. ఇప్పుడు దాని నాగేంద్ర వచ్చిండు, ఇంకా ఎమ్మెల్యేలు వస్తారు. మొన్ననే సునీత రెడ్డి ఆమె కూడా వచ్చింది. ఇట్లా అనేక మంది జాయిన్ అవుతారు. హరీశ్వర్ రెడ్డి కాదు, రోహిత్ రెడ్డి, ఈ చేవెళ్ళ ఎంపీగా వచ్చిన చూడు రోహిత్ రెడ్డి అనుకుంటా. ఆయన ఎంపీ ఉండే కదా, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, ఆయన కూడా వచ్చాడు. చాలా మంది వచ్చేస్తారు. అందరూ రేవంత్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కూలిపోబోతుంది అన్న ఈ భయంతోనైనా చేర్చుకునేది, లేదంటే వాళ్ళు ఇష్టపూర్తి? వాస్తవికంగా వాళ్ళంతా రావడానికి ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారితో సంప్రదింపులు జరుపుతున్నా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉండి ఆయన వాస్తవికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలే. ఇప్పుడు వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయింది మేము జాయిన్ అవుతామని. ఎందుకొరకంటే అక్కడ నియంతృత్వాన్ని భరించలేక ఆ పార్టీ మనగా సాధించదనే అవిశ్వాసంతో భవిష్యత్తున్న కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉండి వాళ్ళంతా జాయిన్ అవుతా ఉన్నారు. ఇంకా కూడా అవుతారు.